యూరియా సరఫరాలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ కొండ్రోపేట మండలం సుద్దాల గ్రామంలో రైతులు సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సుద్దాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో వారం రోజులుగా 270 యూరియా బస్తాలు నిల్వ ఉండి కూడా వాటిని రైతులకు పంపిణీ చేయకుండా అధికారులు, సొసైటీ ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదాంలో ఉన్న బస్తాలను వెంటనే రైతులకు సరఫరా చేయాలి. లేని పక్షంలో సొసైటీ తాళాలు పగలగొట్టి రైతులకు నేరుగా అందజేస్తామని హెచ్చరించారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు సరిపడా యూరియా లభించకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరిని సిపిఐఎం పార్టీ ఖండిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమ నాయకులు మాసం సురేష్, రైతులు అనుముల లచ్చయ్య, వీరయ్య, భద్రయ్య, రాములు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో 270 యూరియా బస్తాలు ఉన్నాయి. 270 మంది ఎకరాలకు 270 మంది రైతులకు అందజేయగా ఇక్కడ మాత్రం అందజేస్తలేదు. ఒక 10 రోజులు గడుస్తుంది. ఇక్కడ నిల్వ కట్టిర్రు. ఒక పక్కనేమో ఆందోళన రైతులు వచ్చే క్రమం అనేది, దిగుబడి అనేది వస్తుంది. కాబట్టి వెంటనే ఈ నిర్లక్ష్యాన్ని, వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తూ వెంటనే ఈరోజు మీరు మాత్రం కూడా ఇవాళ రేపు 2 రోజులు టైం ఇస్తున్నాం రైతులందరికీ కూడా. సిపిఎం పార్టీగా నిర్లక్ష్యం వహిస్తే రేపు మాత్రం కూడా ఈరోజు మొత్తం కూడా ఇది తాళాలు మొత్తం మేమే తీసి బద్దలు కొట్టి రైతులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంచే క్రమము ఏర్పాటు చేస్తామని సందర్భంగా సొసైటీ అధికారులకు, ప్రభుత్వానికి ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఎర్రవెల్లి నాగరాజు, మాజీ ఉప సర్పంచ్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. రాజన్న సిరిసిల్ల సుద్దాల గ్రామంలో గత వారం రోజుల నుండి యూరియా నిల్వ ఉన్నాయి. ఆ నిల్వ ఉన్న యూరియాను రైతులకు పంచడంలో ఇక్కడ ఉన్న సొసైటీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు విఫలమయ్యారు. కాబట్టి ఈ పంచని ఎడల మా సిపిఎం పార్టీ తరఫున మేము దాని తాళాలు తీసైనా కానీ రైతులను తీసుకొచ్చి ఆ యూరియాను మొత్తం నిల్వ ఉన్న యూరియాను రైతులకు పంచే ఏర్పాటు చేస్తాం. లేని పక్షంలో కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఇంకా మీది అధికారులకు మేము దీనిపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ తరఫున.